అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం గారు రచించిన ఇరిటేషన్ బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు పార్ట్ 15 చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. చాప్టర్ కంటిన్యూషన్ అండి. 8 నిన్న 7 వరకు చదువుకున్నాం పాయింట్స్. ఈరోజు 8వ పాయింట్. తాము చేసిన దానికి లేక తామై ఉన్న దానికి అభినందన పొందకపోవటం వల్ల చాలామంది చిరాకు పడతారు. అభినందన ఒత్తిడులు విడుదల చేస్తుంది, చిరాకును నిరోధిస్తోంది, మనలోని ఇతరులలోని ప్రేమ శక్తిని వెల్లడిస్తోంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని, విలువను భావించేటట్లు చేసి ఉన్నత చైతన్య స్థాయితో అనుసంధిస్తోంది. అభినందన విషాన్ని పెంపొందియనీయదు, వ్యాప్తి చెందనీయదు. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించటమే అభినందన. ఉన్నత విలువలు, దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషానికి తావుండదు. 9 ఇతరులలోని దివ్యత్వాన్ని గుర్తించటం అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితులు, సందర్భాలలో మీరు దివ్యత్వపు ఉనికి, దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. మనుషులందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి, మీరు గుర్తించడం ద్వారా దానిని వెలికి తేగలరు. మీరు గుర్తించటం వల్ల ఆ వ్యక్తిత్వం దివ్యత్వ వ్యక్తీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. 10 స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. మీరు దాడికి గురి అయిన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమత్వంలోకి తెస్తారు. మీ త్యాగపూర్వక సేవతో అది సాధ్యమవుతుంది. 11 స్వీయ ఉపేక్ష అనేది మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీలలోనైనా స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తొలగించుకుంటే వాస్తవాలు స్పష్టంగా వెలికి వస్తాయి. మన బంధాలన్నింటిలోనూ నేనును వదిలితేనే చిరాకుకు లోను కాకుండా ఉండి మనం మనలో స్థిరమవుతాము. 12 హానిరాహిత్యం అంటే మీ చర్యలు, మాటలు, ఉద్వేగాలు, భావాలు ద్వారా ఎదుటివారి అభివృద్ధిని నిరోధించకపోవటం. మీరు ఇతరులను చిరాకు పెట్టినా లేక ఇతరులతో చిరాకు పెట్టబడినా మీరు వారిననే కాక మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటారు. హానిరాహిత్యం అంటే ఆ చిరాకుతో ప్రభావితం కాకపోవడం. హానిరాహిత్యం వ్యక్తి చుట్టూ ఒక కవచం ఏర్పరచి విషపు బాణాలను తిప్పికొడుతుంది. 13 ప్రాణశక్తిని మేల్కొల్పినప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించివేయటమే కాక చీకటి శక్తుల విషపు పరుగులన్నింటినీ వెనక్కు పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు, గ్రంథులలో శుద్ధి చేసే జ్వాలలను పెంపొందిస్తుంది. నాడులకు ప్రాణశక్తియే ప్రాణం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.